ఇలా హౌలగాని పనులు గాని ఇలా హవాలా దందాలు గాని ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితోనే సాధ్యము. నువ్వు నోరు దగ్గర పెట్టుకోకపోతే ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు, కానీ తప్పుతలేదు. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడకపోతే ఎట్లని? ఇలా ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మళ్ళా చెప్తున్నా వెంకన్న, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు మొగోళ్లే అయితే ఈ సవాల్ని మీరు స్వీకరించుర్రి. మీరు ఏ ఫార్మాట్ లో రమ్మంటే ఆ ఫార్మాట్ లో రాజీనామా చేపించే బాధ్యత హరీష్ రావుది, నాది. హరీష్ రావు గారు రాజీనామా చేపించే బాధ్యత నాది. నీకు దమ్ముంటే, రేవంత్ రెడ్డికి దమ్ముంటే, మొగోళ్ళు అయితే అదే ఫార్మాట్ లో మీరు రాజీనామా లెటర్ పెట్టుర్రి. ఈ రాజీనామా లెటర్ పెట్టిన తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు కదా. ఆగస్టు 15 తర్వాత మీరు చేయకపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు చేస్తే హరీష్ రావు యాక్సెప్ట్ చేస్తారు. చలో వీఆర్ రెడీ. మీకు దమ్ముంటే స్వీకరించరని నేను ఈ సవాల్ని విసురుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ మీద నమ్మకం లేకనే ఇవాళ హరీష్ రావు గారు ఆ సవాల్ విసిరిండ్రు. ఇవాళ రైతులని రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తే, రైతు భరోసా 15,000 ఇస్తామని రైతులకు మోసం చేస్తే, 2,500 ఇస్తామని మహిళలకి మోసం చేస్తే, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని మోసం చేస్తే, ఇలా తాతలకి అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే, వికలాంగులకి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే, ఇలా యువకులకి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ లోనే ఇస్తామని చెప్పి మోసం చేస్తే, ఇవి నువ్వు చేసిన మోసాలు కాదా? మళ్ళా నేను ఎట్లా నమ్మమంటున్నావా? నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాజాబ్తు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈడ బహిరంగ సభలలో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడే? ఇవాళ నేను 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసిన అంటున్నాడు. అమలు చేసిండా? మీ గుండె మీద చేసుకుని మీరే ఆలోచన చేయండి. ఇలా రైతు భరోసా అమలు చేసిండా? ఇవాళ రైతు రుణమాఫీ అమలు చేసిండా? ఇవాళ మహిళలకి 2,500 ఇస్తానన్నాడు, అమలు చేసిండా? కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి తులం బంగారం ఇస్తానన్నాడు, అమలు చేసిండా? ఇలా తాతలకి అవ్వలకి ఇంట్లకి 2 పెన్షన్లు ఇస్తానన్నాడు, 4,000 అమలు చేసిండా? ఇలా యువకులకి రాగానే జాబ్ నోటిఫికేషన్ 2 లక్షల మందికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తానన్నాడు, అమలు చేసిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా కర్ర కాల్చి వాత పెడితేనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి, లేకుంటే ఇవి అమలు కావు. రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు మళ్ళా.